పిల్లలందరికీ హాయ్, పెద్దలందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు గ్రంథి వ్లాగ్స్. నీతి కథలు. అమ్మమ్మ జానపద కథలలో మరి ఒక అందమైన కథ సాంగత్య మహిమ. అనగనగా అది ఒక పెద్ద అడవి. ఆ అడవిలో ఒక పెద్ద చెట్టు. ఆ చెట్టు మీద గూడు కట్టుకొని 3 అందమైన పసిపిల్లలతో కాపురం ఉంటున్న ఒక చక్కటి చిలుకల జంట. అవి తమ పిల్లలతో ఆ గూటిలో హాయిగా ఆనందంగా జీవితం సాగిస్తుండేవి. ఒకరోజు అకస్మాత్తుగా విపరీతమైన గాలి, మెరుపులతో భీకరమైన తుఫాను వచ్చింది. ఆ తుఫాను తాకిడికి అడవిలోని చెట్లన్నీ ఊగిపోయాయి, కొమ్మలు విరిగిపోయాయి. చెట్ల మీద ఉన్న చిన్న చిన్న జంతువులు, పక్షులు, గూళ్ళు అన్నీ చెల్లాచెదురు అయ్యాయి. ఆ తుఫాన్కి ఆ చిలుకల జంట వాటి 3 పిల్లలు కూడా గాలికి ఎగిరిపోయి తలో దిక్కున పడిపోయాయి. ఆ క్రమంలో మొదటి పిల్ల ఒక ప్రశాంతమైన ఆశ్రమంలో పడింది. అక్కడి ఋషులు, ఆశ్రమవాసులు దానిని చూసి జాలిపడి దానికి ఆశ్రమంలో పెంచుకోసాగారు. ఆ చిలుక పిల్ల అక్కడి ఆశ్రమవాసులు ఏమి మాట్లాడినా, చదివినా శ్రద్ధగా విని నేర్చుకుని అందరితో పవిత్రంగా మాట్లాడుతూ ఉండడంతో ఆశ్రమవాసులు దానికి సీత అని పేరు పెట్టారు. రెండవ చిలక ఒక వేటగాడికి దొరికింది. అది చాలా ముద్దుగా, అందంగా ఉండడంతో వేటగాడు దానిని జన్మదిన వేడుకలలో ఉన్న తమ రాకుమారికి బహుమతిగా ఇచ్చాడు. ఎంతో అందంగా, ఆకర్షణీయంగా ఉన్న ఆ చిన్న చిలుక పిల్లను చూసి ఎంతో ముచ్చటపడిన రాకుమారి దానికి దీప అని పేరు పెట్టి బంగారు పంజరంలో ఉంచి ఎంతో ప్రేమగా చూసుకోసాగింది. దీప రాజమందిరం యొక్క అన్ని మర్యాదలు విని నేర్చుకుంది. ఆ మందిరంలోకి వచ్చిన రాజుగారు, రాణిగారు ఎవరైనా సరే మర్యాదగా సందర్భానికి తగినట్లు ఇలా పలికేది: స్వాగతమండి, దయచేయండి, ఆసీనులు కండి, ధన్యవాదాలండి. ఇలా చక్కగా మాట్లాడుతున్న దీప అంటే రాజపరివారానికి, సేవకులకు ఎంతో ఇష్టం. ఇక 3వ చిలుక పిల్ల ఒక దొంగల గుడారాలలో పడింది. వారు దానివల్ల వారికి ఎటువంటి ప్రమాదం లేకపోవడంతో వారు దానిని ఒక పంజరంలో పెట్టి పెంచుకోసాగారు. ఆ చిలుక పిల్ల చాలా చురుకుగా ఉండడంతో వారు దానికి గీత అని పేరు పెట్టారు. గీత ఆ ముఠా మాట్లాడుకునే అన్ని మాటలు విని నేర్చుకుని ఎవరైనా తన వద్దకు వచ్చినప్పుడల్లా పట్టుకోండి, వాణ్ణి చెట్టు కట్టేయండి, దోచుకోండి, పారిపోకండి అని పలికేది. ఒకే తల్లి బిడ్డలు అయిన ఆ 3 చిలుక పిల్లలు సీత, దీప, గీత అలా వేర్వేరు వాతావరణం, ఆచారాలు మరియు పద్ధతుల మధ్య పెరిగి పెద్దవి అయ్యాయి. ఒకసారి ఆ రాజ్యం రాజు వేటకు బయలుదేరుతుండగా ఆ అడవి చుట్టూ ప్రక్కల గ్రామ పెద్దలు వచ్చి రాజుగారితో ఇలా మొరపెట్టుకున్నారు: మహారాజా, ఈ మధ్య మాకు దోపిడీ దొంగల బెడద ఎక్కువగా ఉంది. వారు అడవిలో పొంచి ఉండి అడవి దారిన ప్రయాణించే గ్రామస్తులను దోచుకోవడమే కాకుండా దండుగా వచ్చి గ్రామాల మీద పడుతున్నారు. ప్రజలు పెళ్ళిళ్ళు, ఉత్సవాలు చేసుకోవాలన్నా, ప్రక్క గ్రామాలకు వెళ్ళాలన్నా భయంతో వణికిపోతున్నారు. మీరు మమ్మల్ని వారి నుండి కాపాడాలని కోరుకుంటున్నాము అన్నారు. దానికి మహారాజు, మేము వారి గురించి తెలుసుకుని కొంతమంది పరివారాన్ని వెంట తీసుకుని అడవికి బయలుదేరాము. కావున మీరు అందరూ నిశ్చింతగా మీ మీ గ్రామాలకు వెళ్ళండి అని చెప్పి కొంత సైన్యాన్ని తీసుకొని బయలుదేరి అడవిలో అంతా గాలించడం మొదలుపెట్టారు. అలా కొన్ని రోజులు అడవంతా తిరుగుతూ ఆ దొంగల ముఠా గుడారాలను కనిపెట్టి చుట్టుముట్టిన సైన్యానికి, రాజుగారికి వారు పెంచుకుంటున్న గీత అరుపులు వినిపించాయి. అది విని ఆశ్చర్యపోయిన రాజుగారు దొంగలను బంధించి ఆ తరువాత ఆ చిలుకను తనతో పాటు తీసుకుని రాజధానికి బయలుదేరారు. దారి మధ్యలో వారి గురువుగారి ఆశ్రమంలో ఆగారు. అప్పుడు సీత
అను చిలక అది గమనించి, స్వాగతం మహారాజా, దయచేయండి, ఇక్కడ ఆసీనులు కండి, అలసిపోయి ఉంటారు, విశ్రాంతి తీసుకోండి అని పలికింది. రాజుగారు ఆశ్చర్యపోయారు. ఒకే చిలుక జాతికి చెందిన చిలుకలు, కానీ మాటల్లో ఇంత తేడా ఎందుకు అని గురువుగారిని అడిగారు. గురువుగారు చిరునవ్వుతో ఇలా చెప్పారు. మహారాజా, జన్మ ఒక్కటే అయినా పెరిగిన వాతావరణం, పరిస్థితులు మన స్వభావాన్ని మార్చుతుంది. అందువల్లే ఈ చిలుకలు ఒకే తల్లి బిడ్డలైనప్పటికీ అవి పెరిగిన వాతావరణంలో విన్నా చూసిన వాటిని నేర్చుకున్నాయి, పలుకుతున్నాయి అని చెప్పారు. రాజుగారు గురువుగారి అనుమతితో సీతను, గీతను తన వెంట రాజధానికి తీసుకువచ్చి తమ దగ్గర ఉన్న దీపను కూడా కలిపి మూడింటిని తన రాజసభలో ఉంచారు. మహారాజు సీత, దీప, గీతలను ఉదాహరణగా చూపించి తన సభాసదులకు, ప్రజలకు నీతిని ఈ విధంగా బోధించారు. ఏ జీవి అయినా జన్మతో కాదు, సాంగత్యంతో చెడ్డదిగా గాని గొప్పదిగా గాని అవుతాయి. మరి ఈ కథ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఉంటా మరి, మీ అమ్ములు. జై హింద్.